నమ్మదగిన తండ్రి యేసుక్రీస్తునందు వందనములు. ఈ సాయంకాల సమయం నీ దివ్య సన్నిధిని మీ వాక్యమును పఠించి కీర్తనలు పాడి నాయన మీ యొక్క నడిపింపు మాకు సహాయం దయచేయమని అర్థిస్తున్నాం. బైబిల్ స్టడీ ఈ పరిచర్య విషయంలో నాయన బాధ్యత కలిగి తరలి వచ్చిన ఆసక్తి గల నీ పిల్లలను బట్టి వందనాలు. ఆసక్తి ఉన్న అభ్యంతరాల నుండి రాలేకపోయిన వాళ్ళందరూ ఈ సంఘ నియామక కూడికలు ప్రతిదీ మీరు చూస్తున్నారు. మీ దగ్గర అటెండెన్స్ రిజిస్టర్ ఉంది. మేము ఎలాగూ నియామక కూటాలని ఆచరిస్తున్నాం, ఎన్ని ఆచరించాం, మాకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు, మా స్వప్రయోజనం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం, ఆధ్యాత్మిక జీవితం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం అన్నీ చూస్తున్నారు. అంతేకాదు మేము ఈ దినం అధ్యయనం చేయబోతున్నటువంటి యోబు స్నేహితుడు, వీళ్ళంతా దేవుని యందు భయభక్తులు కలవాళ్లే. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు వారి హృదయాలలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి నాయన వ్యతిరేకతలే కానీ వైఖరులే కానీ ప్రతిదీ నాయన యోబు యొక్క నీతిని, నాయన యోబు యొక్క యథార్థతను ప్రశంసించడమే కాదు, తన స్నేహితులు కూడా ఇంత ఆత్మీయమైన సహవాసంలో ఉండి కూడా ఇటువంటి నాయన వైఖరి కలిగి తన స్నేహితుని పట్ల ప్రవర్తిస్తూ వచ్చారో కూడా చూపించారు. నేటి మా సంఘ సహవాసంలో కూడా ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఇది సమకాలీన గ్రంథం. మమ్మలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మా జీవితాల్ని అద్దం బట్టి చూపించే నీ దైవ వాక్యంలో పరిశుద్ధాత్మ అభిషేకం మాకిచ్చి దాసుని నాయన అలాగే నీ పిల్లల నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము ఆత్మ ద్వారా నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించేలా సహాయం చేసి అది నాటబడి మా హృదయం గట్టిగా నీ మాటలు పట్టుకుని మాలో బహుగా ఫలించి మా ఆధ్యాత్మిక జీవిత వికాసము కొరకు, నాయన హెచ్చరిక కొరకు, ఆదరణ కొరకు, ప్రోత్సాహం కొరకు, ప్రతి విధమైన దీవెన కొరకు సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం 20వ అధ్యాయం చదువుకున్నాం యోబు గ్రంథంలోంచి. ఒకసారి చదివితే మనకు అన్ని విషయాలు ఒకేసారి పట్టుకోలేకపోవచ్చు మనం. అయినా మొట్టమొదటి అభిప్రాయం, అవగాహన ఒకసారి చదివితే మనం దైవ గ్రంథం చదవటానికి ఇష్టపడ్డాం కాబట్టి మనం ఆ అవగాహన ఏంటని తెలుసుకోవటానికి వీలు ఉంటుంది. ఒక కార్పెట్ వేయండి విలియం కూర్చున్న చోట. ఇప్పుడు మీకు ఏమీ అర్థమైంది? చదివాం కదా మనం. ఊరికే మనం ఫస్ట్ గ్లాన్స్ అండర్స్టాండింగ్, మొట్టమొదట అలా చూడగానే మనకు కలిగిన అభిప్రాయం. రైట్, వెరీ గుడ్. యోబు మాట్లాడుతున్నాడు, స్నేహితులు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఒక విధంగా జోఫర్ ఎలా స్పందించాడు అనేది దానమ్మ గారు చెప్పారు. కరెక్ట్. ఏమేమి ఉన్నాయి అందులో విషయాలని? సరే, మీరు ఎక్కువ కష్టపడకుండా దీన్ని మనం 3 భాగాలుగా చేయొచ్చు. అది 1 నుండి 3వ వచనం వరకు జోఫర్ యొక్క కోపం, యాంగర్. యోబు ఎలా మాట్లాడతాడా అని మండిపడుతున్నాడు అన్నమాట. ఆ మంటలో ఉండి ఆయన మాట్లాడిన మాటల్లో దుష్టులకి క్షేమం చాలా కొద్ది కాలమే ఉంటుంది. అదే ఆయన మొదట చెప్పింది. ఇది మనం ఎక్కడి నుండి తీసుకోవచ్చు అంటే 4వ వచనం నుండి 10వ వచనం వరకు చెప్పుకోవచ్చు. 10 తర్వాత 11వ వచనం నుండి మనం
మూడో విషయం చెప్పుకోవచ్చు. అదేంటంటే సంపాదించినా కూడా నిలవదు. ఏ విధముగా క్రమక్రమముగా ఆ ఆస్తి, ఐశ్వర్య సంపదలు, ఆ క్షేమాలు అన్ని అదగారిపోతాయనే మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. అది మనం ఎప్పటి వరకు చెప్పుకోవచ్చు అంటే 19వ వచనం వరకు చెప్పుకోవచ్చు. అది రైట్. అంటే తన ఆస్తిపాస్తులను కోల్పోతూ ఇక దరిద్రతలోకి దిగిపోవటం అనే విషయాన్ని మాట్లాడాడు. ఇక తర్వాత మనం 20వ వచనం నుండి చివరి వరకు మాట్లాడుకుంటే ఇలాంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత ఎలా దిగుతుంది అనే మాటలో మాట్లాడాడు. సరే, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటారు? జోఫరు యోబును గురించి. మనకి రిపీటెడ్గా మనకు కనపడుతున్న విషయం ఏంటంటే యోబు స్నేహితులు వెరీ లవ్లీ ఫెలోషిప్. యోబు సరి అయినటువంటి చక్కని ఆత్మీయ స్థితిలో ఉన్న పరిస్థితులలో సంపన్నుడిగా, ఆరోగ్యంగా, ఏ బాధలు లేని రోజుల్లో ఈ స్నేహితులు ఎన్నిసార్లు దర్శించి ఉంటారో యోబు ఎన్నిసార్లు దర్శించి ఉంటాడో. సహవాసంలో ఎప్పుడు నా దగ్గరికే మీరు రావాలి కాదు కదా, ఆయన కూడా వెళ్ళి ఉండుంటాడు. అప్పుడు మనకు విషయాలు ఏమీ తెలియదు. దీనిలో మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ఆత్మీయంగా సంఘ సహవాసంలో కూడా మనకి మన సామర్థ్యం కొద్దీ, మన విద్య కొద్దీ, మన యొక్క కష్టం కొద్దీ మన సంపాదనలు ఉంటాయి. అప్పుడు వైఖరులు పైకి ఏం కనపడవు. ఒక సందర్భం వచ్చినాడు బయటపడతాయి అన్నిటికీ. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ టైం. ఏనాడైనా యోబు యొక్క క్షేమస్థితిలో ఇట్లాంటి మాటలు ఈ స్నేహితులు మాట్లాడినట్టుగా ఏమైనా ఉందా? మరి ఏం మాట్లాడి ఉంటారో మీరే చెప్పాలి. ఏదో ఫంక్షన్ అయింది, పిలిచాడు యోబు. లేకపోతే వాళ్ళకి ఫంక్షన్ అయింది, వెళ్ళాడు యోబు. ఆనంద్ గారు ఏమన్నారు? పొగడ్తలు. రైట్. బాగా ఎన్ని పొగుడు ఉంటారు. ఆ తర్వాత ఆయన వారి ఇంటికి వెళ్ళిన ఈ వారు యోబు ఇంటికి వచ్చిన ఈ కాన్వర్సేషన్స్ కానివ్వండి, వాళ్ళు వ్యక్తం చేసేటువంటి విషయాలన్నీ పక్కా అవాస్తవికమైనవని మనకు అర్థమైపోయింది. పెదవులతో పొగిడారే కానీ హృదయంలో మాత్రం తట్టుకోలేనంత మత్సరం ఉంది. తట్టుకోలేనంత. నిజంగా దేవుని యొక్క సంఘాల్లో ఈవేళ పైకి సహవాసాలు బాగానే ఉంటాయి, కానీ లోపల ఒకటి, నా పరిస్థితి, నేను ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఆలోచిస్తున్నప్పుడు నా మనసులోకి వచ్చే ఆలోచనలవే సరైనవి ఇన్ ద సెన్స్ ఒక వ్యక్తిని గురించిన అభిప్రాయాల్లో. పైకి మాట్లాడే వాటిల్లో అదంతా వ్యక్తం చేయలేకపోవచ్చు. భయం, ఏం రియాక్షన్ వస్తుందో అని. ఇది మనకి ఆత్మీయ జీవితంలో వేషధారణకు ఒక ప్రత్యక్ష తార్కాణం. అది దేవుడు బయలుపరిచాడు. ఒక సహవాసం ఇది, వాళ్ళొక సమాజం ఇది. ఆ రోజుల్లో మనలాగా ఇలాంటి సంఘ దర్శనం అది లేదని నేను అనలేను. పేట్రియార్క్స్ అంటే అబ్రహాము దేవుడు పిలుచుకున్నప్పుడు, లేకపోతే హనోకు దేవునితో నడిచినప్పుడు, లేక మెతూషాల దేవుని యందు భయభక్తులు నిలిపినప్పుడు, వాళ్ళు అలా జీవితంలో సాగి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ కుటుంబమే ఒక సంఘం. ఇప్పుడు నోవాహు, ఎందుకనంటే నరులు 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి విస్తరించడం అప్పుడే మొదలు పెడుతున్నారు. 6వ అధ్యాయానికి వెనకాల మరి మనం ఆలోచన చేస్తే చిన్నగా మొదలవుతుందన్నమాట. ఆ జీనియాలజికల్ లింక్స్ అన్ని నోవాహు వచ్చిన తర్వాత మనకి 3 విధాలుగా వాళ్ళు ఆ యొక్క వంశావళులు వెళుతున్నాయి. కాబట్టి ఆ రోజుల్లో ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు అనుకోండి, ఎంతమంది ఉన్నారు? ఇంట బుట్టి అలవర్చబడిన వారు 300. వెరీ గుడ్, 318. ఈ లెక్కలు గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాం వెరీ గ్రేట్.
మనకి మొన్న మీకు గుర్తు చేశాను నేను. జబనేజర్ శాస్త్రి అయ్య గారి దగ్గరికి జైపాల్ గారు వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సంఘ సహవాసంలో వేరు తన్ని ఉండటం అదేనంట లెక్క. అదే లెక్క. అబ్రహాం దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్ళి ఉండేవాళ్ళు. కానీ ఇంటబుట్టి అలవర్చబడి సహవాసాన్ని అంటిపెట్టుకున్నవారు కిందికి వేరు తన్నుతూ మీదికి ఎదిగి ఫలించేవారు అనమాట. ఆ 318 మందితోనే కనాను యొక్క సామ్రాజ్యం కదర్లయోమరి యొక్క కాన్ఫెడరసీతో ఎంతమంది మీదకు వచ్చిన చిత్తు కింద ఓడించాడు. అయితే జైపాల్ గారు చెప్పిన కోణం ఏంటంటే, సంఘాలలో ప్రజలు వేరు తన్నటం అనేది పోయింది, ఒక ఫ్యాషన్ వచ్చిందనమాట. ఈ మందిరం ఎలా ఉందో చూద్దాం, అక్కడికి వెళ్ళి 4 రోజులు చూద్దాం. వీళ్ళకి ఏదైనా చెవికి శ్రావ్యంగా ఉండాలే కానీ హృదయానికి క్షేమం అనేది లేదు ఈ రోజుల్లో పరిస్థితి. చూపుకి బాగుండాలి, అరేంజ్మెంట్స్ బాగుండాలి అన్నీ. అది ఇప్పుడు మనం ఆ కోణంలో ఆలోచన చేస్తే ఒట్టి పూరిపాకలే. మనం కొన్ని మందిరాలు చూస్తే మనం ఈ కోయా ఫీల్డ్ ట్రైబల్ ఏరియాలకు వెళ్తే ఒట్టి పూరిపాకలే. యేసుప్రభువు వారు పుట్టినప్పుడే ఆ అక్క సన్నిధి మరీ ఘోరం, ఎంత ఇదిగా మరీ పేడకళ్ళేసే దగ్గర, జంతువులు కక్కబోసే దగ్గర మరీ ఇంత ఘోరంగా దేవుడు అక్కడ పవళిస్తాడు అని అసలు ఎవ్వరూ ఊహించలేరు. అంటే దేవుని యొక్క ఆ విషయం మనకి ఏం బోధిస్తుంది? ద ప్లేస్ వేర్ వి మీట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏ ప్రదేశంలో కూడుకుంటున్నాం అనేది అంత ముఖ్యం కాదు అని క్రిస్మస్ కొట్ట వచ్చినట్టు చెప్పింది. ఏ విధంగా కూడుకుంటున్నాం అనేదే చాలా ప్రాముఖ్యమైనది. మనం ఈ మాటలు అనలైజ్ చేస్తాం, కానీ దీని వెనక ఉన్నది మాట్లాడుకోవాలి. అది మనకు సందేశం. మరి యోబుకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడి కళ్ళారా కొట్ట వచ్చినట్టుగా దేవుడు యోబు పరిస్థితి తన స్నేహితులకు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, దేశాల్లో ఉన్న వారందరికీ చూపించినప్పుడు యోబు మీద ఎవరు ఎటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారో దేవుడు అన్నీ వింటున్నాడు. చాలా మౌనంగా ఉన్నారు. ఎప్పుడు మాట్లాడారు? మండుతుంది ఒక పక్క దేవునికి లోపల. నా సేవకుడైన యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు, మీరు మాట్లాడిన తీరు నన్ను గురించి. తెలియకుండానే వాళ్ళు యోబునే అంటున్నారు అనుకున్నారే కానీ యోబు వెనక, లేకపోతే యోబుని పైన, లేక యోబుని లోపల ఉన్న దేవునికి ఎన్ని మాటలు తగిలినాయో, వాళ్ళు దైవికమైన క్రమాన్ని కూడా ఎంత వక్రీకరిస్తున్నారో, నీకు నా కోపం మండుతుందన్నాడు దేవుడు. ఇది సంఘాలలో కూడా నేరు వాస్తవికమైన విషయం. నా మాటలు మనం క్రొత్త నిబంధనలో మీకు ఓ మాట ఎప్పుడు చెప్తా. ఇంగ్లీష్లో ఎడిఫికేషన్ అని ఉంటుంది, తెలుగులో క్షేమాభివృద్ధి అని ఉంటుంది. అలాగే అపోస్తులైన పౌలు మరొక మాట కూడా వాడాడు. అదేంటంటే కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో వాడాడు. ఆ వాడటంలో ఇప్పుడు ఇక్కడ అదే మాట ఎన్నిసార్లు డొల్లిందో చూడండి. ఇప్పుడు ఆనంద్ గారు చదివారు 4వ వచనంలో, లేకపోతే 3వ వచనంలో క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు అంటే వాక్య ప్రకటన చేయువాడు, రైట్? ఎట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా పలికే వ్యక్తి. ఏదైనా వాక్యం ప్రవచనమే, దేవుని నోట్లో నుండి వచ్చే మాటే. కాబట్టి అది క్షేమాభివృద్ధికే. ఒక పాట పాడినా చూడండి, అది 26వ వచనం. సరే, అక్కడ ఆగాలి, ఒక్క క్షణం పాస్ తీసుకోవాలి. సరేనా సరికాదా? సరిపోయింది, తప్పేం లేదు. నేను ఒకరోజు బ్రదర్ ఫెలోషిప్ బ్రదర్స్ మన చర్చికి వచ్చేవారు. వెంకటేశ్వరరావు గారు ఆయన బ్యాంక్ మేనేజర్గా ఉండేవారు.
ఇమానియేల్ గారు రెడ్డి కాలేజీలో లెక్చరర్గా ఉండేవారు. వీళ్ళిద్దరే మెయిన్ పిల్లర్స్. మన దగ్గరకు వచ్చి కొంతకాలం ఇక్కడ ఉన్న తర్వాతే బ్రదర్ ఫెలోషిప్ స్టార్ట్ అయింది, వీరిద్దరిని బేస్ చేసుకుని. వాళ్ళు బ్రదర్న్ గ్రూప్లో ఉన్న సంగతి ఏంటంటే, బక్సింగ్ గారు అలాగే మన ఫాక్స్ గారు, వీరిద్దరు మిత్రులే, స్పిరిచువల్ స్టాల్వర్డ్స్. ఇద్దరు చాలా గొప్పవారు, ఎక్కువ అభిషేకం కలిగిన వారు, ఎక్కువ వాక్య దర్శనం కలిగిన వాళ్ళు, సంఘాన్ని బిల్డప్ చేయటంలో దిట్టాలన్నమాట. ఏం ఒకరికి ఒకరు తీసిపోయే మనుషులేం కాదు. కొంతకాలం పాటు ఇద్దరి మనసులు కలిసే ఉన్నాయి, కానీ ఒక విషయానికి వచ్చేటప్పటికి ఇద్దరికి వ్యత్యాసం వచ్చింది. ఆ వ్యత్యాసం ఏంటంటే, అసలు లేడీస్ నోరే తెరవకూడదనేది ఫాక్స్ గారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా నోరు తెరవకూడదని. దాన్ని బక్సింగ్ గారు ఎంతవరకు తీసుకున్నారు? మరీ నోరు తెరవకుండా ఉండటం అని అంటే, ఒకడు ప్రార్థన చేసినప్పుడు అంటే సంఘంలో వారు ప్రార్థన చేయరా? నోరు తెరవటమేగా అప్పుడు. రెండవది, సంఘంలో వారు పాట పాడరా? అప్పుడు నోరు తెరవడమే కదా. ఫాక్స్ గారు చెప్పినట్టు ఏంటంటే, ఒక బొమ్మలా కూర్చోవటమే, ఇక నోరు తెరవటానికి లేదు. ప్రకటించడానికైతే, బోధ చేయటానికైతే బక్సింగ్ గారు కూడా అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు మౌనంగా ఉండాలి, విని నేర్చుకోవాల్సిందే అన్నారు. సరే, ఇప్పుడు మనం ఆ సబ్జెక్టు లోతుకి ఏమి వెళ్ళట్లేదు. ఇలాంటి ఎప్పుడైనా మనం క్లారిఫికేషన్స్ క్లాస్ లాంటిది పెట్టుకున్నప్పుడు మనకి ఎన్ని డౌట్స్ ఏమైనా ఉంటాయో అప్పుడప్పుడు మీరు ఈ వారంలో క్వశ్చన్స్ రైజ్ చేశారనుకోండి, నెక్స్ట్ వీక్ అందరం కలిపి దాని మీద ప్రార్థన చేసుకుని, అధ్యయనం చేసుకుని, దేవుడిచ్చిన ఆలోచనలు మనం షేర్ చేసుకుందాం. ఒక్కొక్క బైబిల్ స్టడీ మధ్యలో బ్రేక్ తీసుకుని అప్పుడు చేద్దాం ఇలాంటివి. ఇటువంటిప్పుడు మనకి టైం టేకింగ్ అయిపోతుంది. రెండోది, సైన్స్ సిద్ధబాటు కూడా ఉండదు, అనాలోచనగా పలకూడదు కూడా. అప్పుడు అదే విధానంలో ఆ బ్రదర్స్ ఉన్నా ఇంకెక్కడ వేరే దారి లేదు, ఉన్నాటిలో వాళ్ళు ఎంచుకుని వాళ్ళు విన్నదానిలో ఇది కొంచెం బాగుంది కాబట్టి ఇక్కడికని వచ్చారు. వాళ్ళు వాక్యబద్ధంగా వెళ్ళాలనే ఆశే, మంచి ఆత్మీయమైనటువంటి ఉద్దేశాలు. అసలు ఇంక అందులో వేరే చెడు వారి గురించి ఆలోచించడానికి అవకాశం లేదు. వ్యక్తిగత ప్రాబల్యాలు అవి కానీ ఇవేముండవు. వాక్యం ఏం చెప్తుందో అదే వెళ్ళాలి. సరే, ఒకరోజు నన్ను అడిగారు, నన్ను సరిచేశారు, అది చెప్తున్నాను. వారిని నేను సరిచేశా, అది చెప్తా ఈ సందర్భంలో. పాష గారు, వాళ్ళు బ్రదర్ అన్న కూడా అంటారు, కానీ ఇక్కడ నన్ను మామూలుగా అలాగే పిలిచేవారు. బల్ల ఆరాధన విషయంలో ఎందుకండి మీరు ప్రతి వారం పెట్టట్లేదు అన్నారు. అప్పుడు వెంటనే సరైన సెన్సిటివ్ పాయింట్ టచ్ చేశారు అని నేను గ్రహించి, నేను సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తినండి, ఆ కారణాన వాళ్ళకి ముందు ఫస్ట్ వీక్ ఇస్తాము, ఆ తర్వాత థర్డ్ వీక్ కూడా ఇస్తాము, అది కరెక్ట్ కాదు కదండి అన్నారు. ఎస్, మీరు అన్నది కరెక్టే. ఆది సంఘం ఎలా వెళ్ళింది, బైబిల్ ఏం చెప్పింది, మనం అలాగే చేయాలి కదండి. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఆ తర్వాత మళ్ళీ దాని మీద నేను అధ్యయనం చేసి, ఆది సంఘం అయితే అసలు ఇంట్లో కూర్చున్నప్పుడల్లా రొట్టె విరిచారు. ఆదివారం అనే కాదు, ఎక్కువగా ఆదివారం కూడుకునేవారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా, నేను ఆచరించే విధానంలో ఉన్న లోపాన్ని సహోదరుల ద్వారా నన్ను సరిచేశారు, ఇది తప్పు అని వెంటనే నెక్స్ట్ వీక్ దిద్దుకుని చర్చిలో డిక్లేర్ చేసి, ప్రతి ఆదివారం బల్లారాధన ఉంటుంది అని చెప్పాను. ఇంకంతే, అప్పటి నుండి ఇట్స్ కంటిన్యూస్. ఎందుకని అది ట్రూత్. కరెక్ట్గా అలా పిన్ని చేయగలిగిన వాళ్ళు అప్పటి వరకు ఎవరు దొరకలా, ఎవరు అడగలేకపోయారు. అది కరెక్టే కదా. రైట్. మరి నేను అడిగాను, ఆయన ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వచనంలో, అది అలా పట్టుకోండి మీరు అన్న, స్పెషల్ సాంగ్ అని పెడుతున్నారు, అదేంటన్నా అన్నారు. పాడవచ్చు, దానికి తప్పే ఉందన్నాను. అంటే సంఘం కదా, మళ్ళీ ఒకళ్ళకి ప్రత్యేకమైన ప్రాబల్యం, అదే వాక్యానుసారమే అన్నారు. ఏదన్నా వాక్యంలో చూపించండి అన్నారు. ఈ 26వ వచనం చూపించారు. టక్మన్ బంద్ చేశారు నోరికి, మళ్ళీ మాట్లాడలే. అక్కడ ఏముంది 26వ వచనం?
ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి పరిచయం చేస్తున్నారు. సో ఒకళ్ళు పాట పాడినంత మాత్రాన తప్పు కాదు. ఎప్పుడు తప్పు అవుతుంది? ఆమోస్ గ్రంథంలో దావీదు వలనే వాయిద్యాలు కల్పించుకుని పిచ్చి పాటలు పాడుతూ ఉంటారు. ఈవేళ దేవుని యొక్క మందిరాల్లో, దేవుని సంఘాలలో ఆ వేసే డ్రెస్, నేను లండన్లో నేను దర్శించిన చర్చెస్లో 3 బిలీవర్స్ చర్చెస్, 2 చోట్ల ఒక ఆడ పెద్దోళ్ళు పెళ్ళయి పిల్లలు ఉన్నవాళ్ళే కానీ వాళ్ళు మంచి డ్రెస్సులు అవి వేసుకుని పాట అక్కడ మ్యూజిక్ జరుగుతుంటే ఆ పాట పాడుతుంటే పాదాన్ని నేల మీద ఇలా మోపకుండా మడిమి ఆంచిన తర్వాత రిథం ప్రకారం చక్కగా ఇలా తిప్పుతుంది. మెసేజ్ టైం వచ్చిన తర్వాత ఆవేళ అంటే అక్కడ ఇంగ్లీష్లోనే ప్రసంగాలు, ఇంకొక మందిరం ఉందంటే అక్కడ తెలుగులో మెసేజ్, తెలుగులో చక్కగా చెప్పవచ్చు. తెలుగు వాళ్ళు అయినా కూడా వాళ్ళు అక్కడ ఉండిపోయారు, అలా అలవాటు పడ్డారు. వాళ్ళు ఏది అడిగితే అందులో ఆ భాషలో ప్రసంగం చేయవలసిందే. యుఎస్ వెళితే ఇంగ్లీషే, తెలుగు అయినా కూడా లేదు. ప్రేమచంద్ తీసుకెళ్ళినటువంటి సంఘమే కానివ్వండి, శాంటిల్లీ బైబిల్ చర్చే కానివ్వండి, ఆ తర్వాత మన తెలుగు గ్రూప్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఒకరోజు దీవెనయ్య గారు, మరొక రోజు నాకు దేవుని వర్తమానం ఇచ్చారు. అప్పుడు దీవెనయ్య గారు ఆ చర్చికి స్పీకర్గా వచ్చారనమాట. వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడాం. అప్పుడు ఈ విధానంలో మన బాడీ జెస్చర్స్, కదలికలు పాట పాడేటప్పుడు ఉన్న వాటిని సూటిగా దేవుని వాక్యంలో నుండి ఖండించేటప్పటికి వాళ్ళకి అక్కడికి వచ్చే వాళ్ళకి గన ఏదైనా నొప్పి తగిలిందంటేనంట చాలా భయం అంటండి. నెక్స్ట్ వీక్ వస్తారా, ఇంకో చోటకి సర్దుకుంటారా అని. అన్ని భయాలే వాళ్ళకి. కానీ నన్ను ఒక్కళ్ళ కూడా ఎదురు మాట ఇలా ఎందుకన్నారు అని అనలేకపోయారు. నా మేనగోడలు ఏనంది, బాబంకులు ఆ అమ్మాయికి వాళ్ళు నిద్ర పట్టదేమో అంది. ఏమో నిద్ర పట్టకుండా ఉంటేనే మంచిది, దిద్దుకుంటాను, ఇవి ఇలాంటి వేషాలు మాత్రం నా దగ్గర కుదరదని చెప్పాను. ప్రసంగం కుదరదంటే మానేస్తాను అంతే. ప్రసంగానికి ఎడిటింగ్స్ చేస్తే మాత్రం కుదరదని చెప్పాను. ఇక్కడైనా అబ్రాడ్లో అయినా ఎక్కడైనా కూడా. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఆ అమ్మాయి మొత్తానికి దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంది. అలా ఈ 2 చోట్ల కూడా ఈ పాటలు పాడేటప్పుడు ఏంటంటే నాకు ఓ పాట ఇవ్వాలి, ఆ పాట నేను ఏ డ్రెస్ వేసుకున్నాను, రిథం ప్రకారంగా నా బాడీ కదలికలు ఎలా ఉన్నాయి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే వాటిని సంస్కరించి కరెక్ట్గా పాయింట్లోకి తీసుకొచ్చి పిన్ చేశామో వారు మాట్లాడలేకపోయారు. అలాగే ఆ బ్రదర్స్కి నేను ఏం చెప్పానంటే, కనీసం స్తుతి ఆరాధన చేయటానికి నోరు తెరవకూడదంట. సరే అలా ఉంచండి, పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళు పాడుతున్నారా లేదా అన్నాను ఆ బ్రదర్ గ్రూప్ వాళ్ళని. లేడీస్ పాడుతున్నారా లేదా? పాడుతున్నారు. అప్పుడు నోరు తెరిచారుగా. పాట పాడటం నోరు తెరవటమేగా, మరి ఎందుకని వాళ్ళని నివారించలేదు? అలాంటప్పుడు వాళ్ళు ఏదన్నా సాక్ష్యం చెప్తే తప్ప, లేకపోతే ఇంకేదైనా ఓ మాట పలికితే తప్ప అంత బొమ్మల్లాగా కట్టేయవలసిన పని ఏం లేదు. పైగా కొరింథీ సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే, ద కాంటెక్స్ట్ మోస్ట్ డిస్గ్రేసఫుల్ అండ్ ఫిల్దీ సిటీ. ఎలాంటి పట్టణములో నుండి, ఎటువంటి సాంప్రదాయాల్లో నుండి వాళ్ళు వచ్చారు అనేది, అక్కడ ఎలాంటి సమస్యలను పౌలు డీల్ చేశాడో దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. ఇమ్మొరాలిటీ గురించి లెంగ్దీగా మాట్లాడాడు, ఇంజస్టిస్ గురించి మాట్లాడాడు, డివిజన్ గురించి, వ్యక్తిగత ప్రాబల్యాల గురించి మాట్లాడాడు. ఎందుకనంటే పక్కా విగ్రహారాధికులు, కామదేవతకు పూజ చేసేవాళ్ళు. అలాంటి చోట మోరల్స్ అనే మాట మాట్లాడడానికి అవకాశమే లేదు. భయంకరమైన ప్రదేశం. అలాంటి చోట నుండి ఇటువంటి సంఘం ఏర్పడిందంటే 3 సంవత్సరముల 6 మాసములు అపొస్తలులైన పౌలు సేవ చేసి వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవుని పాదాలు పట్టుకుంటేనే ఆ సంఘం ఏర్పడింది. అందుకనే ఆ సంఘానికి రాసినంత కఠినంగా ఇంకే సంఘానికి రాయాలి. గలతీ సంఘానికి ఉందనుకోండి, జుడాయిజర్స్తో ఫైట్ చేయాలి. యోధ మతంలో నుండి వచ్చినటువంటి విషయాలు కూడా క్రైస్తవ్యం క్రొత్త నిబంధన విషయానికి పొత్తు పెట్టాలని ప్రయత్నం చేసే వాటిని ఖండించాడన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఒక వరము ఎవరికైనా ఇవ్వబడినప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు మొదట దేవునికి మహిమ రావాలి, తర్వాత సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి, తప్పేం లేదు అని అప్పుడు ప్రసంగం చేస్తూ పునరుద్ధాన పండుగ రోజు అనమాట. ఆ రోజు
ద సో కాల్డ్ బ్రదర్స్ అనగానే వాళ్ళకి ఐబ్రోస్ లేచిపోయినాయి బ్రదర్స్కి. ద సో కాల్డ్ బ్రదర్స్ who are said to be the disciples of the Lord Jesus could not be seen at the time of crucifixion except John the apostle. All the disciples are absent from the tomb. అసలు సమాధుల తోట దగ్గర ఒక్క శిష్యుడు కనపడకుండా పరుగులు తీసి తలుపులు వేసుకుని గడగడ వణికిపోతున్నారు. అది బ్రదర్స్ చేస్తున్న పని. మరి సిస్టర్స్ ఏం చేశారో తెలుసా? సమాధుల తోటకి పరుగున వెళ్ళి చనిపోయాడు, బ్రతుకుతాడనే విశ్వాసం లేకపోయినా యేసు మీద ఉన్న ఆ గొప్ప అభిమానం వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్ళిందయ్యా అంటే, సమాధుల తోటకి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు దేహానికి పోయాలనుకున్నారే కానీ పునరుద్ధానుడై తిరిగి లేచిన పాదాలు పట్టుకుని దేవుని స్తుతించి ముద్దాడాలని విశ్వసించలేకపోయారు. అయినా మొట్టమొదట యేసు ప్రభువు వారి దర్శనం ఇచ్చింది ఎవరికి? ఆ స్త్రీలకే, వాళ్ళకే. ద సోకాల్డ్ బ్రదర్స్ కనపడలేదనేటప్పటికి గుటకబడలేదు. వాళ్ళిద్దరిని గమనిస్తున్నా, వాళ్ళ జెస్చర్స్ ఎలా ఉన్నాయా ఏమంటారా అని. అంటే వాక్యాన్ని బ్రాడ్గా ఆలోచించేయాలి. ఇంకొకటి భగత్ గారు వాడిన ఓ పదం ఏంటంటే అందరికీ సహోదరులు. అది యేసు ఒక సందర్భంలో అన్నారు. ఇప్పుడు అవన్నీ చూడం, సహోదరులు అని. ఇక ఈ ఫెలోషిప్లు హెబ్రోనుకు మందిరానికి సంబంధించిన ఫెలోషిప్లోకి అక్కడికి వెళితే బ్రదర్ ఎస్ దట్స్ రైట్. ఓ చోటకు వెళ్ళాం, అక్కడ మందిరంలోనే మనం సువార్తకు వెళ్ళి ఆతిథ్యం తీసుకున్నాం చక్కగా. అది అంతా అయిన తర్వాత నేను ఆయన్ని పాస్టర్ గారు చక్కని ఆతిథ్యం ఆశ్రయం మాకు ఇచ్చారు. నేను ఐఎమ్ నాట్ పాస్టర్ అండి, దయచేసి బ్రదర్ అని పిలవండి అన్నారు. ఏమి మీరు ఈ సంఘానికి కాపరి కాదా అన్న. అవునండి నేనే. మరి నన్ను బ్రదర్ అని పిలవమంటారేంటి? మీకు నచ్చితే బ్రదర్ అని పిలిపించుకోండి. పాస్టర్ అని కూడా పిలవచ్చు, బిషప్ అని పిలవచ్చు, ప్రెసిడెంట్ అని పిలవచ్చు. పాస్టర్కి బిరుదులన్నీ వర్తిస్తాయి. కాదండి మాకు అన్నగారు మీకు అన్నగారు చెప్పింది ముఖ్యమా, వాక్యం చెప్పింది ముఖ్యమా? అన్నగారు అసలు ఆ బిరుదులు మనకు వద్దు. మనం అందరం సహోదరులమని అట్మోస్ట్ హ్యూమిలిటీకి. భగత్ గారిని విమర్శించడానికి నేను విమర్శించట్లా. ఆ దైవజనుడు నడిచి వెళ్ళిన పాద ధూళి కణం పట్టుకోవడానికి నాకు యోగ్యత లేదు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఇష్టపూర్వకంగా మనమందరం సహోదరులం. అప్పుడు నేను ఆయనతో మాట్లాడుతూ రిలేషనల్ అండ్ ఫంక్షనల్ టైటిల్స్ ఉంటాయి, సంబంధిత అలాగే పరిచర్య పరమైన అని రెండు ఉంటాయన్నమాట. బైబిల్ చెప్పింది రిలేషనల్గా యు ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ ఈజ్ ఎ రిలేషనల్ టైటిల్. ఓకే, అందరూ పాస్టర్ గారే కానీ, బిషప్ గారే కానీ, ప్రెసిడెంటే కానీ, సంఘ పెద్దలు, సంఘం అందరూ కూడా సహోదరులు, దట్స్ ఆల్. బట్ దేర్ ఈజ్ ఎ ఫంక్షనల్ డిస్టింక్షన్. పరిచర్య పరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. నేను చెప్పట్లా, ఇది దేవుడు చెప్తున్నమాట. ఏమన్నారు దేవుడు? దైవవాక్యంలో ఏమి రాయించారు? కొందరిని అపోస్తులుగా, కొందరిని పాస్టర్స్గా, కొందరిని బిషప్స్గా అధ్యక్షులుగా, కొంతమందిని పరిచారకులుగా డీకన్స్గా. ఈ యొక్క 3-fold మినిస్ట్రీ ఉంది. ఇవన్నీ బైబిల్ చెప్పినవే. నీకు నచ్చనంత మాత్రాన ఇంకా పదమే వాడకూడదని అనటానికి వీల్లేదు. ఇలాంటివి సంఘాల్లో రేపారనుకోండి. ఓసారి లివింగ్స్టన్ బ్రదర్ ఒక పోస్ట్ పెట్టాడు, భగత్ గారు రాసిందే. ఆ పోస్ట్ పెట్టగానే వెంటనే అరుణ భారతి స్పందించింది. అయితే బుజ్జి అంకుల్, నేను ఇప్పుడు మరి పాస్టర్ అంకుల్ని బ్రదర్ అని పిలవాలేమో రేపటి నుండి అని ఆల్రెడీ ఖాయంగా తీసుకుంది. ఇది బాగా ప్రేయర్ హౌస్ గ్రూపులో ఎక్కువైంది. షేర్ చేసుకుంటున్నారు. వెంటనే నెక్స్ట్ ఆదివారం ప్లీజ్ డోంట్ పోస్ట్ దిస్ కైండ్ ఆఫ్ పోస్ట్. ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టకండి. అది పెట్టినప్పుడు కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు. బ్రదర్ అనేది ఒక దైవజనుడు వాడుకున్న పదం. ఆయన సంఘం కడుతూ ఉన్నప్పుడు వారి మధ్య ఈ పదం వాడితే బాగుంటుందని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని జనరలైజ్ చేయడానికి వీల్లేదు. మీకు ఇష్టమైతే మీరు వాడుకోండి, కానీ అందరూ ఇదే వాడుకోవాలన్నట్లుగా ప్రచారం మాత్రం కరెక్ట్ కాదు. అలా చేయొద్దు. ఆ మాట అన్న తర్వాత మీకు ఒకసారి మత్తయి సువార్త సంఘ క్షేమాభివృద్ధి అనే అంశంలో కదా మనం ఇవన్నీ చూస్తున్నాం. ఓసారి చూడండి మీరు.
అయితే ఇది మత్తయి సువార్తలో కాదు కానీ సరే నేను మీకు రెఫరెన్స్ తర్వాత చెప్తాను. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండాను నాకు రెఫరెన్స్ నా మైండ్ ఫ్రేమ్లో ఉన్నది వేరే సువార్తకు సంబంధించి. అదేంటంటే మీరందరూ ఎవరిని తండ్రి అని పిలవద్దు, ఒకడే మనకు తండ్రి అని. అంటే బిషప్ గారిని తండ్రి గారు అంటారు. అని అపోస్తులైన పౌలు ఏం వాడాడు, మీకు ఉపదేశకులు ఎంతమంది ఉన్నా తండ్రులు ఎంతోమంది లేరు అని వాడి ఏ సంఘం ముఖ్యంగా ఎవరైతే దేవునిలోకి నడిపించారో సాధారణంగా ఆత్మీయమైన తండ్రి లేకపోతే నా ఆత్మీయమైన తల్లి అండి అంటారు. నథింగ్ రాంగ్, దేవునికి ఏం కోపం రాదు పదాలు వాడేటప్పుడు అనమాట. అలాగా యేసయ్య ఏమన్నారంటే మీరంతా సహోదరులు, బ్రదర్స్ అన్నారు. ఆ తర్వాత అధ్యాయంలో ఉంటుంది, అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3 సువార్తలు చెక్ చేయండి మీరు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో అపోస్తుల్ని వీళ్ళకి అపోస్తులు అనే బిరుదిచ్చాడు. అసలు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూస్తే ముందు పనివారు అనే మాటను ప్రస్తావించాడు. ఆ తర్వాత వాళ్ళకి బిషప్పులు అపోస్తులు అనే టైటిల్ ఇచ్చారనమాట. సో మనం వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో ఒక్కొక్కడం కొంత లాగగలం, అంత లాగటం ఎక్కడవుతుంది. అందుకని గొప్ప దైవజనులు దైవవాక్యాన్ని బాగా పరిశీలన చేసి మాట్లాడిన భక్తుల యొక్క మాటల్ని అక్షరాల మనం తీసుకోవచ్చు. అవగాహనలో ఉన్న వ్యత్యాసాలను బట్టే ఈ చిన్న వాగ్వాదాలు వస్తూ ఉంటాయి. కానీ మనం టోటాలిటీ స్క్రిప్చర్ మనం తీసుకున్నప్పుడు మనం ఎక్కువ కంగారు పడవలసిన పని లేదు. కాబట్టి ఇక్కడ 14వ అధ్యాయం అంతా క్షేమాభివృద్ధి అనే మాట ఎంతో చక్కగా ఉంది. దీనికి మూలంగా అంటే సంఘానికి మన హిస్టారికల్ అకౌంట్ ఎవరిచ్చారు అంటే మనకి అపోస్తుల కార్యాల గ్రంథంలో డాక్టర్ లూకే కదా ఇచ్చింది. చూడండి ఒక్కసారి, అపోస్తులైన పౌలు మారిన తర్వాత అనమాట 9వ అధ్యాయంలో పౌలు బహు పౌరుషంగా ముందుకెళ్ళిపోతున్నాడు. 31వ వచనం చదవండి ఎవరైనా, 9:31 అపోస్తుల కార్యాలు. అంతే, సమాధానము కలిగి ఉండెను, ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆదరణయు విస్తరించుచుండెను. అది సంఘ సహవాసం. ఇప్పుడు క్షేమాభివృద్ధికి ఫుట్ నోట్లో అదే పునాది, కట్టబడుట. క్షేమాభివృద్ధి అనే మాట ఎప్పుడు వాడతాం, ఎడిఫికేషన్ ఇంగ్లీష్లో, కట్టబడటం. ఇప్పుడు అపోస్తులైన పౌలు 14వ అధ్యాయంలో డీటెయిల్డ్గా ఈ మాటను వాడాడు. దానిలో ఒకటి సంఘ క్షేమాభివృద్ధి ఉంది, రెండవది వ్యక్తిగత క్షేమాభివృద్ధి ఉంది. వ్యక్తిగత క్షేమాభివృద్ధి అంటే ఒక వ్యక్తి కట్టబడవచ్చు నువ్వు చేసే పరిచర్య ద్వారా, లేదా ఒక సంఘానికే క్షేమాభివృద్ధి కలగవచ్చు. కనుక వ్యక్తిగత క్షేమాభివృద్ధి వ్యక్తిగతంగానూ కట్టబడుతూ ఉండాలి, సంఘంగానూ కట్టబడుతూ ఉండాలి. ఆ పదం ఇప్పుడు యోబు యొక్క స్నేహితులను చూసుకుంటే ఆ పేట్రియార్కల్ పీరియడ్లో అదే ఒక సంఘం. యోబు ఇంట్లో యోబు భార్య, యోబు యొక్క కూతుర్లు, యోబు కొడుకులు, పుట్టినటువంటి ఆ పిల్లలు వగైరా, అలాగే వాళ్ళ యొక్క అన్నదమ్ముల పిల్లలు, మొత్తం అక్కడ ఆ సంస్థానంలో పనిచేయడానికి ఎంతమంది వచ్చి ఉండేవాళ్ళు, ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారు. ఆయా సందర్భాల్లో ముఖ్యమైనటువంటి అకేషన్స్లో యోబు స్నేహితులు కూడా వచ్చేవారు. ఇప్పుడు మనం యోబు స్నేహితుల గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. అదొక సంఘ సహవాసం లాంటిది. ఏ నాడైనా వీరు నోట్లో నుండి యోబు దీనస్థితికి, అపాయకరమైన స్థితికి, క్షీణదశకి వచ్చేసిన గడియల్లో పలికిన మాటలు ఏనాడన్నా నోరు తెరిచారండి? ఏం నేర్చుకోవాలి దీని ద్వారా మనం? రైట్. మనం అంటే ఇప్పుడు నా ప్రశ్న ఇంకోటి ఏంటంటే, యోబు దీనస్థితికి వచ్చిన తర్వాత ఇన్ని మాటలు వచ్చినాయి, ఇవి అకస్మాత్తుగా ఆ గడియలో ఆయన బాధను చూసినప్పుడే ఈ మాటలు వచ్చి ఉంటాయా, లేకపోతే గత కాలము నుండి కూడా ఇటువంటి బాధ, వేదన, ఎలాంటి వేదన? నాకు లేదే ఈ స్థితి, నాకు లేవే ఇన్నొంట్లు, హృదయం నిండి దేంతో నింపుకున్నారు? ఈర్ష్య.
అసూయ, మత్సరం వీటితో నిండిపోయి ఉన్నారనమాట. చూసారా, ఇదేమీ సంఘానికి కొత్త విషయం కానే కాదు. యోబు స్నేహితులే ఇలా ప్రవర్తించారు, యోబు దగ్గర ఉన్నవాళ్లే అన్నప్పుడు మనం ఏమి వింతపోకూడదు. అప్పుడు మనం నేర్చుకోవాల్సింది, ఇవాళ జోఫర్ విషం కక్కుతున్నాడు. జోఫర్ను గురించినటువంటి ఒక కామెంట్ ఏంటంటే, హార్ట్లెస్ ఫ్రెండ్, హృదయము లేని స్నేహితుడు. అసలు హృదయమే లేదంట. చూసారండి, హృదయమే లేదు. బైబిల్ నాలెడ్జ్ కామెంటేటర్స్ వాడిన పదం ఏంటంటే, ఏ హార్ట్లెస్ ఫ్రెండ్, ఏ మ్యాన్ ఆఫ్ అన్ఫౌండెడ్ క్రిటిసిజం. అసలు ఆధారాలు లేనటువంటి విమర్శ చేసిన వ్యక్తి ఇతను యొక్క మాటలు. ఇప్పుడు ఇతను మాట్లాడినటువంటి మాటల్లో మనం డివిజన్ చేశాం కదా. మొట్టమొదటిది మనం ఏమనుకున్నాం, అతని యొక్క కోపం. ఆ మొదటి 3 వచనాల్లో అతని యొక్క కోపాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. ఈ కోపంలో ఇప్పుడు వాక్యంలోకి వచ్చేస్తే మనం ఏం మాట్లాడాడో చూడండి, చదవండి. ఎన్ని మార్లు వాడాడు ఈ ప్రత్యుత్తరం అనే దాన్ని? ఇంకా జాగ్రత్తగా చూడండి. 3వ వచనంలో మొత్తం ఎన్నిసార్లు? మొదటి వచనంలో ఒకసారి, 2వ వచనంలో ఒకసారి, 3వ వచనంలో మరొక్కసారి. అంటే యోబుకు ఎప్పుడు కొరడా తీసుకుని చెల్లుమనేయాలని చూస్తున్నాడు అన్నమాట. కోపంతో మండిపడిపోతున్నాడు, కోపం వచ్చేస్తుంది అన్నమాట. మాసిలమణి గారు ఏమన్నారు, ఎంత చమత్కారంగా ఉంటుందండి ఆ కావ్యం. పాపము చేసిన స్త్రీని గని ఎవరి కోపం మండింది? పావనని కోపం కదా మండవలసింది. పాపిని చూసి పాపి కోపం ఎందుకండి వస్తుంది? ఎందుకనంటే పాపికి తన పాపం స్పృహలో ఉండదు, ఇతరుల యొక్క పాపాలే స్పృహలో ఉంటాయి. కాబట్టి యోబుని ఎక్కడ విమర్శిద్దామన్నా వాళ్ళ వల్ల కాల. పైపెచ్చు సైతాన్ వల్లే కాల. సైతాన్ కన్నా దిగొచ్చామేంటి మనం? సైతాన్ అర్థం వేసినంత వేయగలమా మనం? సైతాన్ పరిశీలన అంత చేసినంత మనం చేయగలమా మనం మంచి చెప్పినా కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు ఒక వ్యక్తిని గురించి. ఎందుకనంటే సైతాన్ని తప్పించుకుంటానికి కుదరదు. పైన మొత్తం దేవుడు అన్నీ చూస్తున్నారు, సర్వాధికారి, సంపూర్ణమైన అవగాహన ఇచ్చే దేవుడు. సైతాను విషపూరితమైన అసూయపరుడు కాబట్టి తన స్థానం మానవుడు దక్కించుకున్న కాడి నుండి తన కడుపంత మంట, విషం ఆదామవలను చూస్తే ఎలా పాడు చేయాలనుకున్నాడు, చేశాడు. కానీ ఎలా పునరుద్ధరించాలనుకున్నాడు దేవుడు? తన ప్రాణాన్ని నష్టపెట్టుకుని తన బిడ్డలను పునరుద్ధరించుకున్నాడు. కాబట్టి అపోస్తులైన పౌలు వాడినటువంటి పదం, దేవుడు తన స్వరక్తమిచ్చి, డాక్టర్ లూక్ వాడిన సంఘం మాట, అపోస్తుల కార్యాలు 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి, సిలువలో రక్తం కార్చింది నరుడు కాదు, నర రూపములో వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మిమ్మలను దేవుడు ఏ స్థానంలో ఉంచాడో, ఏ బాధ్యతలు ఇచ్చాడో జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఇక్కడ మనం అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక సంఘ సహవాసం లాంటిదే, ఎక్స్ప్రెసివ్లీ. ఆ రోజుల్లో వాళ్ళు ఆరాధనలు చేసుకునేవాళ్ళు. యోబు ఇల్లే ఒక ఆరాధన. పొద్దున్నే లేవగానే ఆయన ఆరాధన చేసేవాడు, బలి అర్పణ చేసి. నిద్ర పోయేవాళ్ళు మెలుగుకున్న